సో మన లాస్ట్ క్లాస్లో అసలు డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి, ఆ జోన్స్ని బేస్ చేసుకుని మనం ఒక మెటీరియల్ని ఎలా డిఫైన్ చేస్తామనేది చూసాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకొక విషయం ఏం తెలియాలంటే, మనం ఏదైతే ఇప్పటివరకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్ చూస్తున్నామో అది నామినల్ అనమాట. అంటే నామినల్గా అంటే మనం కొంచెం మార్పు చేసుకున్నది మనకు అర్థం కావడానికి. బట్ యాక్చువల్లీ ట్రూ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇలా స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మనకి ఫెయిల్యూర్ స్ట్రెస్ వస్తుందో అక్కడ కొంచెం ఎలివేట్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. బట్ మనకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నామినల్గా తీసుకున్నాం. సో ఈ నామినల్ గ్రాఫ్ అనేది ఎలా వచ్చింది అంటే, మనం ఇనీషియల్గా ఏదైతే ఏరియా ఉందో స్ట్రెస్, సో అక్కడ లోడ్ బై ఏరియా తీసుకుని దాని స్ట్రెస్ కింద మనం వై యాక్సిస్లో రిప్రజెంట్ చేసాం. బట్ యాక్చువల్లీ ద ట్రూ స్ట్రెస్ అంటే ఏం చెప్పాలంటే, మనం ఏ ఇన్స్టెంట్లోనైతే అంటే సిగ్మా టీ ఈక్వల్ టు మనం ఏం చెప్పాలంటే సిగ్మా టీ ఈక్వల్ టు పీ బై, అంటే అక్కడ వేసిన లోడు ప్లస్ అక్కడ ఆ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, అంటే ఆ ఫెయిల్యూర్ ఏదైతే జరుగుతుందో అప్పుడు ఉన్న ట్రూ ఏరియా వేయాలి. అంటే ఇన్ కేస్ ఇక్కడ కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్ అయింది, సో ఈ కప్పు దగ్గర ఏదైతే ఏరియా ఉందో మెటీరియల్ది ఆ ట్రూ స్ట్రెస్ అనేది మనం వేయాలి. బట్ మనం అలా మిషన్ అంటే యూటీఎం మిషన్ రన్ అవుతున్నప్పుడు వెళ్ళి మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదు కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నాకు ఇంజనీరింగ్ స్ట్రెస్లోకి మార్చుకుంటున్నాను. అర్థమయ్యేలా. సో దాన్ని ఎలా మార్చుకుంటానంటే సిగ్మా టీ ఈక్వల్ టు ట్రూ స్ట్రెస్ ఈక్వల్ టు పీ బై ఏటీ. సో పీ ఏ అంటే ఏమనుకున్నాం, మన ఇనిషియల్ ఏరియా అనుకున్నాం కదా, ఏని మల్టిప్లై చేసి ఏని డివైడ్ బై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, పీ బై ఏ ఇంటూ ఏ బై ఏటీ ఇలా రాసుకోవచ్చు కదా. సో పీ బై ఏ అంటే ఏంటి, నాకు ఇంజనీరింగ్ స్ట్రెస్ అనమాట, అవునా కదా. సో ఇంజనీరింగ్ స్ట్రెస్, సో ఏ బై ఏటీ ఇంకా మిగిలింది ఏంటి, ఏ బై ఏటీ. సో మనకు తెలుసు అంటే మెటీరియల్ని ఎలా డిఫార్మ్ చేసినా అంటే ఎలా మార్చేసినా దాని యొక్క వాల్యూమ్ అనేది మారదు. అంటే నువ్వు ఎంత స్ట్రెస్ అప్లై చేసి ఎంత ఎలాంగేట్ చేసినా అదే వాల్యూమ్ ఉంటుంది. జస్ట్ చేంజ్ ఇన్ డైమెన్షన్స్, అంటే క్రాస్ సెక్షన్ చేంజ్ అవుతుంది తప్ప వాల్యూమ్ చేంజ్ అవ్వదు. సో దాన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అవునా కదా. వాల్యూమ్ అనేది ఎటువంటి చేంజ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏరియా అంటే నార్మల్ ఏరియా ఇంటూ లెంత్ చేసుకున్నా, అలాగే అక్కడ ట్రూ అంటే ఏదైతే ఎలాంగేట్ అయిందో అక్కడ ఏరియా ఇంటూ మనం ఆ ఇన్స్టెంట్లో ఉన్న లెంత్ తీసుకున్నా మనకి ఏమవుతుంది, సేమ్గానే వస్తుంది. సో ఇక్కడ నాకు ఉన్నట్టు ఇలా మార్చుకుంటా, ఏ బై ఏటీ అంటే ఈ ఏటీని ఇటు తీసుకొస్తే ఎల్ ఇన్స్టెంట్ బై ఎల్ ఇలా రాసుకోవచ్చా లేదా. అంటే ఇప్పుడు ఏ బై ఏటీ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు ఏ ఇంటూ లెంత్ అంటే ఏరియా, ఆ పర్టికులర్ ఏరియా ఇంటూ ఏదైతే క్రాస్ సెక్షన్ ఏరియా ఇంటూ దాని యొక్క బార్ లెంత్, అలాగే నాకు ఎక్కడైతే ఫెయిల్యూర్ వస్తుందో అక్కడ ట్రూ ఏరియా ఇంటూ ఎల్ ఇన్స్టెంట్ అంటే అక్కడున్న ఏరియా అక్కడున్న లెంత్ని ఇంటూ చేసినా సేమ్గానే వస్తుంది కదా. సో ఎందుకంటే ఎలాంగేషన్ అయినంత మాత్రాన బార్ మారిపోదు కదా, అదే బార్ ఉంటుంది, అదే వాల్యూమ్ ఉంటుంది, అదే మెటీరియల్ ఉంటుంది. సో ఇప్పుడు ఎల్ ఇన్స్టెంట్ బై ఎల్. సో ఎల్ ఇన్స్టెంట్ బై ఎల్ అంటే ఎల్ ఇన్స్టెంట్ అంటే నథింగ్ బట్ అక్కడ కొంత లెంత్ అనేది అంటే ఏమవుతుంది, ఎలాంగేట్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, ఉన్న లెంత్ కన్నా కొంచెం పెరుగుద్ది. సో ఎల్ ఇన్స్టెంట్ ఈక్వల్ టు ఫస్ట్ ఏదైతే ఇనీషియల్ లెంత్ ఉందో దాని ప్లస్ డెల్టా ఎల్, అవునా కదా. అంటే కొంత ఎలాంగేట్ అయిన తర్వాత ఏమవుద్ది, కొంత లెంత్ పెరుగుద్ది, ఆ లెంత్ ఎంత అంటే డెల్టా ఎల్ అనుకుంటున్నాం. సో ఎల్ బై ఎల్ అంటే ఇక్కడ ఉన్నది ఇలా రాసుకోవచ్చు కదా. ఈ ఏ ఇంటూ ఏటీ ప్లేస్లో ఇది రాసుకుని సిగ్మా ఈ ఎలాగో ముందుంది కాబట్టి, సో అంటే ఏ బై ఏటీ ప్లేస్లో దీని ప్లేస్లో నేను ఇది రాసుకుంటున్నాను. సో దాన్ని ఎలా రాసుకున్నా, ఎల్ ఇన్స్టెంట్ అంటే ఏదైతే అక్కడ ఎల్ ప్లస్ డెల్టా ఎల్ కొంత చేంజ్ ఇన్ డిఫార్మేషన్ జరుగుద్ది కాబట్టి ఆ డెల్టా ఎల్ కింద రాసుకుని బై ఎల్ రాసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుద్ది, సిగ్మా టీ అంటే ట్రూ స్ట్రెస్ ఈక్వల్ టు ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇంటూ ఇక్కడ ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్. సో ఎల్ బై ఎల్ అంటే ఏంటి, 1, ఎందుకంటే ఎల్ఎల్ కొట్టుకుపోద్ది కాబట్టి సిగ్మా ఈ. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఎలాగా స్ట్రెయిన్ కింద రాసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ స్ట్రెయిన్ కింద రాసుకోవచ్చు. సో డెల్టా ఎల్ బై ఎల్ అంటే స్ట్రెయిన్, సో 1 ప్లస్ స్ట్రెయిన్. సో నాకు ఇప్పుడు సిగ్మా టీ ట్రూ స్ట్రెస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ట్రూ స్ట్రెస్ ఈక్వల్ టు ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇంటూ 1 ప్లస్ ఈ అనమాట. ఓకే, సో ఇలా మనకి ట్రూ స్ట్రెస్ ఈక్వల్ టు సిగ్మా టీ ఇంటూ సిగ్మా అంటే ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇంటూ 1 ప్లస్ ఈ చేస్తే ఆ పర్టికులర్ కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్ అయినా లేదంటే ఈల్డ్ అయినా నాకు అక్కడ ఉన్న స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. ఏదైతే ట్రూ స్ట్రెస్ ఉందో అంటే ట్రూ గ్రాఫ్ ప్రకారం ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ అనేది నాకు రావడం జరుగుద్ది. అదే స్ట్రెయిన్ కూడా సేమ్ అంతే. సో ఇది ఎలా అయితే ట్రూ స్ట్రెస్ కింద మాట్లాడుకుందామో అలాగే ట్రూ స్ట్రెయిన్ ఈక్వల్ టు మనం దాన్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ట్రూ స్ట్రెయిన్ ఎలా చేస్తామంటే
మామూలు స్ట్రెయిన్ ఎలా చేస్తాం, డెల్టా ఎల్ బై ఎల్ రాసుకుంటున్నాం. అలా కాకుండా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్. సో అదే నాకు ట్రూ స్ట్రెయిన్ కావాలి, ఈటీ ట్రూ స్ట్రెయిన్ కావాలి. ఓకే, సో ట్రూ స్ట్రెయిన్ కావాలంటే ఏం చేస్తాం, అక్కడ ఎల్ ఇన్స్టెంట్ ఏదైతే ఎల్ ఇన్స్టెంట్ ఉందో బై ఎల్, అవును కదా. సో అక్కడ ఇన్స్టెంట్ లెంత్ అనేది, సో అది మనకు తెలుస్తుందా, ఎందుకంటే ఎలాంగేట్ అవుతున్నప్పుడు మనం దాన్ని చేయలేం కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే మనం 0 to L ఇంటిగ్రేట్ చేసి ఏదైతే లెంత్ చేంజ్ అవుతుందో దాన్ని రాస్తాం. సో అదేమవుతుంది మనకి ln ఇంటూ 1 ప్లస్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్ ఇలా వస్తుంది అనమాట. దాన్ని సింప్లిఫై చేస్తే, ఇంటిగ్రేషన్ చేస్తే మనం సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. ఎందుకంటే లాగ్ ఇన్వర్స్ 1/x ఈక్వల్ టు లాగ్ ఇన్వర్స్ అంటే లాగ్ కాబట్టి, సో మనం ఇక్కడ దాన్ని L ఇన్వర్స్ ఇంటూ సింప్లిఫై చేస్తే L ఇన్వర్స్ ఇంటూ 1 ప్లస్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్ అనేది ట్రూ స్ట్రెయిన్ కింద వస్తుంది అనమాట. సో ఇలా ట్రూ స్ట్రెయిన్, నామినల్ స్ట్రెయిన్ అని, అలాగే ట్రూ స్ట్రెస్, నామినల్ స్ట్రెస్ అని రెండు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రాఫ్ అనేది ట్రూగా అంటే అక్కడున్న ఏరియా బట్టిని బేస్ చేసుకుని గీస్తే మనకి ఎలా వస్తుంది ట్రూ అనేది. సో నామినల్ అనేది మనం ఇన్స్టెంట్గా అక్కడ ప్రతి చోటన కూడా ఏరియాని క్యాలిక్యులేట్ చేయం కాబట్టి, సో ఫస్ట్ ఏదైతే ఇనీషియల్ ఏరియా ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది ట్రూ స్ట్రెస్కి, అలాగే ఇంజనీరింగ్ ఆర్ నార్మల్ స్ట్రెస్కి డిఫరెన్స్, ట్రూ స్ట్రెయిన్కి ఇంజనీరింగ్ స్ట్రెయిన్కి డిఫరెన్స్. సో ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్, అంటే ఎలా వచ్చిందో అర్థం అవడానికి చెప్పాను ఇదంతా. సో మనకు ముఖ్యంగా ఈ ఫార్ములాలు ఇంపార్టెంట్. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. సిగ్మా అంటే ఇంజనీరింగ్ స్ట్రెయిన్ ఎంత ఉంది, సో ఇంజనీరింగ్ స్ట్రెస్ ఎంత ఉంది, అప్పుడు ట్రూ స్ట్రెస్ ఏమవుద్ది అని క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ బేస్ చేసుకుని కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, సో అవి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిలియన్స్ అనేది ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ బేస్ చేసుకుని ఎలా చెప్తామంటే, ఎక్కడ వరకు అయితే అంటే రెసిలియన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ, అంటే స్ట్రెయిన్ ఎనర్జీ ఎంతైతే స్టోర్ అయిందో అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఏదైతే స్టోర్ అయిందో దాన్ని మనం రెసిలియన్స్ అంటాం. ఓకే, అంటే ఇన్ కేస్ మనం ఒక రబ్బర్ని లాగుతున్నాం, అది లాగి వదిలిన తర్వాత మళ్ళీ నార్మల్ ఏదైతే దాని యొక్క సైజు ఉందో దానికి వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటి, దాంట్లో ఎనర్జీ స్టోర్ చేసుకుని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తున్నామో అది బ్యాక్ ఇస్తుంది. సో అలాంటి నేచర్ని మనం రెసిలియన్స్ అంటాం. అదే ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఇక్కడ ఎలాస్టిక్ లిమిట్ వరకు స్టోర్ అయిన ఉంది. సో మ్యాక్సిమం ఎనర్జీ అంటే మ్యాక్సిమం ఎంతవరకు తనలో స్టోర్ చేసుకోగలదో దాన్ని మనం ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అని అంటాం. అలాగే ఇక్కడ ఈ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ ఏదైతే మనం ఈ నామినల్ గ్రాఫ్లో ఎక్కడైతే మనకి బ్రేకింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ వరకు ఎనర్జీ స్టోర్ అయిన దాన్నే మనం టఫ్నెస్ అంటాం. సో టఫ్నెస్ అని అంటాం అనమాట. సో ఈ మూడు కూడా మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ బేస్ చేసుకునే చెప్తాం. సో రెసిలియన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంతైతే స్టోర్ అయి ఉందో దాన్ని మనం రెసిలియన్స్ అంటాం. అలాగే మనం ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అంటే మ్యాక్సిమం ఎక్కడ వరకు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంత స్ట్రెయిన్ ఎనర్జీ అయితే స్టోర్ చేసుకుంటుందో దాన్ని ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అన్నాం. అలాగే టఫ్నెస్ అంటే అప్ టు బ్రేకింగ్ పాయింట్ ఎంత స్ట్రెయిన్ ఎనర్జీ అయితే స్టోర్ చేసుకోగలదో దాన్ని మనం టఫ్నెస్ అన్నాం. సో ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీకి వచ్చేసరికి యూనిట్స్ ఏంటంటే స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్ అనమాట. ఎంత అయితే వర్క్ చేస్తుందో దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. నథింగ్ బట్ హాఫ్ ఇంటూ పీ ఇంటూ డెల్టా. ఎందుకు ఇలా వచ్చింది డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ డెఫార్మేషన్. ఎందుకు అలా వచ్చిందంటే మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏరియా అన్నాం కదా. సో స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే పీ, ఇక్కడ డెల్టా ఎల్. సో ఈ ఏరియా ఏదైతే కవర్ అయ్యి ఉందో ఎలాస్టిక్ లిమిట్ వరకు ఇది ఎలా ఉంది, ట్రయాంగిల్లా ఉంది. సో దీని యొక్క ఏరియా ఉంది హాఫ్ పీ ఇంటూ డెల్టా ఎల్, అంటే బేస్ ఇంటూ హైట్ ఇది. సో అలా పీ ఇంటూ డెల్టా వచ్చింది. సో దీని యూనిట్స్ వచ్చి స్ట్రెయిన్ ఎనర్జీకి న్యూటన్ మీటర్ ఆర్ న్యూటన్ ఎంఎం. ఇక్కడ డెల్టా ఎల్ అనేది ఎంఎంస్లో ఇచ్చుకుంటారు. ఈజ్ నథింగ్ బట్ జౌల్స్ అనమాట. జౌల్ ఈజ్ వర్క్ డన్. సో స్ట్రెయిన్ ఎనర్జీని వర్క్ డన్లో చెప్తాం. సో ఇక్కడ ఏదైతే స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఎలాస్టిక్ లిమిట్ వరకు స్టోర్ అవుతుందో దాన్ని రెసిలియన్స్ అన్నాం. అలాగే ఏదైతే మనకి ఈ మ్యాక్సిమం స్టోర్ అవుతుందో దాన్ని ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అన్నాం. అలాగే టఫ్నెస్ అంటే అప్ టు బ్రేకింగ్ పాయింట్. అలాగే మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటంటే పర్ యూనిట్ వాల్యూమ్, అంటే వాల్యూమ్కి ఎంత స్టోర్ చేసుకుంటుంది అనేది మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇది ముఖ్యంగా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ డెఫినేషన్స్, అలాగే ట్రూ స్ట్రెయిన్, ఇంజనీరింగ్ స్ట్రెయిన్, ట్రూ స్ట్రెస్, ఇంజనీరింగ్ స్ట్రెస్ యొక్క డెఫినేషన్ అండ్ డెరివేషన్స్ అనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.